లో గ్రేడ్ వర్జీనియా పొగాకుకు కిలోకు 300 రూపాయలు ధర కల్పించాలని పత్తి, మొక్కజొన్న, వరి, బొబ్బర, జీడి మామిడి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం బుట్టాయగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ పెట్టి వీరయ్య అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ లో గ్రేడ్ పొగాకు కిలోకు 100 రూపాయల లోపు ధర ఇవ్వడం వలన పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వర్జీనియా పొగాకుకు మంచి ధర వచ్చిందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని, కంపెనీలు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వర్జీనియా పొగాకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. లో గ్రేడ్ పొగాకు కిలోకు 300 రూపాయలు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం దారుణమని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు బుట్టాయగూడెం మండలం రైతు సంఘం సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశంలో రైతు సంఘం మండల కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా వెట్టి వీరయ్య గారు, మండల కార్యదర్శిగా వారస జలపాల్ గారు కూడా ఎన్నికయ్యారు. 13 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ప్రధానంగా ఈ నెల 30-31 తారీఖుల్లో జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభల్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమావేశం జరిపిన రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం జరిపిన మేము ప్రభుత్వాన్ని, అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు వర్జీనియా పొగాకు బ్రహ్మాండంగా ధర ఉన్నది, రైతులకి ధర వచ్చిందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు బోర్డులో చూస్తే లో గ్రేడ్ పొగాకు పరిస్థితి కనబడట్లేదు. కిలో లో గ్రేడ్ పొగాకుని